నెంబర్ 1, చైనా అన్ని రకాల ప్రొడక్ట్స్ను తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ మీకు తెలుసా, అది ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుందని? ఒక స్టడీ ప్రకారం తేలింది ఏమిటంటే, అమెరికాలో ఉండే ఎయిర్ పొల్యూషన్లో సుమారుగా 21.8% చైనా నుంచే వస్తుంది. చైనా మీదుగా వీచే వెస్టర్లైన్ అనే బలమైన గాలుల వలన ఈ ఎయిర్ పొల్యూషన్ అంతా కూడా పసిఫిక్ మహాసముద్రం మీదుగా అమెరికాకు చేరుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, చైనాలో అంత పొల్యూషన్ రావడానికి గల కారణం కూడా అమెరికానే. వింతగా ఉంది కదా. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్కి కాస్ట్ తక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన కొన్ని వేల కంపెనీలు చైనాలోనే నిర్మింపబడ్డాయంట. ఇలా అమెరికా యొక్క ప్రొడక్ట్స్ని చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి. వాటి నుండి వస్తున్న పొల్యూషన్ కూడా ఇలా గాలి ద్వారా అమెరికాకు చేరుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రతి సంవత్సరానికి ఒకసారి చంద్రుడు భూమి నుండి 2 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడంట. నిజానికి 85 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే చంద్రుడు భూమి నుండి 35 అడుగుల దూరం మాత్రమే ఉండేవాడంట. కానీ ఇప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అర్ధరాత్రి సూర్యుడు ఉండే దేశం ఏది? నార్వే దేశానికి అర్ధరాత్రి సూర్యుడు ఉండే దేశం అని పేరు. ఈ దేశంలో మే నెల మధ్య నుండి జూలై నెల ఆఖరి వరకు కూడా సూర్యుడు పూర్తిగా అస్తమించడు. దీనివల్ల ఈ ప్రాంతాలలో ఈ కాలం రాత్రి సమయం కూడా సంధ్యా సమయంలో ఉంటుంది. ధ్రువ ప్రాంతాలలో సూర్యుడు భూమధ్య రేఖపై ఉన్నప్పుడు అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తాడు. భూమి అక్షాంశం 23.5 డిగ్రీలలో వంపుగా ఉండటం వల్ల ధ్రువ ప్రాంతాలు వేసవి కాలంలో సూర్యునికి దగ్గరగాను, శీతాకాలంలో దూరంగాను ఉంటాయి. అందువల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలలో రాత్రికి పగలకు తేడా తెలియదు. ఉత్తర అక్షాంశాల దగ్గర ప్రాంతాలలో కూడా ఒక్కొక్కసారి అర్ధరాత్రి సూర్యుడు కనపడతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మీకు తెలుసా, కోడి ఎందుకు మనిషి కంటే ముందు నిద్ర లేచి తెల్లవారిందని తెలియజేయగలుగుతుంది? కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందుగానే వెలుతురును చూడగలదంట. సో తెల్లవారుజామున క్రమము తప్పకుండా కోళ్ళు కోత వేయడానికి గల కారణం ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఒక చిన్న ఫ్యాక్ట్. ఏపీజే అబ్దుల్ కలాం గారు 2005 మే 26వ తేదీన స్విట్జర్లాండ్ను సందర్శించారు. ఆ రోజున అబ్దుల్ కలాం గారు స్విట్జర్లాండ్ను సందర్శించినందుకు గాను గుర్తుగా ఆ దేశం వాళ్ళు మే 26వ తేదీన నేషనల్ సైన్స్ డేగా ప్రకటించుకున్నారంట. ఫ్రెండ్స్, మీరు చూసే ఈ ఫ్యాక్ట్స్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి.